వాగీశాద్యాస్మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శరదిందు వికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. నారదుల వారు మనకు అందించినటువంటి భక్తి సూత్రముల ద్వారా ఇప్పుడు 64వ సూత్రం దగ్గరకు వచ్చాం. ఈ 64వ సూత్రంలో చాలా దివ్యమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. అభిమానాధికం త్యాజ్యం అన్నారు. కేవలం చాలా చిన్న సూత్రం. అభిమాన దంభాధికం త్యాజ్యం. దురభిమానము, దంభము ఈ రెండు కూడా త్యజించాలి అన్నారు. ఇత పూర్వం మనం చెప్పుకున్నటువంటి సూత్రాలలో స్త్రీ, ధన, నాస్తిక, వైరి చరిత్రలు వినవద్దు అని చెప్పారు. దాని యందు అభిమానం పొందడాన్ని వదిలిపెట్టాలి అని ఈ సూత్రంలో చెబుతున్నారు. మనస్సుని మనం పరిశుద్ధంగా ఉంచాలి అంటే ఆ స్త్రీల యందు అభిమానం, ధనము యందు అభిమానం, మరి నాస్తికత్వం యందు అభిమానం, వైరి యందు అభిమానం, వీటినన్నిటినీ వదిలిపెట్టాలి. ఆ చరిత్రలు వినటము యందు అభిమానం. అయితే ఈ భక్తులలో అవి కూడా తెలుసుకుంటే ఎందుకు వాడు శత్రువు అయ్యాడు అన్న విషయం మనకు తెలుస్తుంది కదా అని ఆ శత్రువు వద్దకు వెళ్ళి ఆ చరిత్రలు వినేటువంటి అవకాశం ఉన్నది. కనుక వాటి పట్ల కూడా అభిమానం ఉండరాదు, ధనము పట్ల అభిమానం ఉండరాదు, స్త్రీల పట్ల అభిమానం ఉండరాదు. ఎప్పుడైతే వీటి యందు అభిమానం కనుక కలిగి ఉన్నాడో వెంటనే చిత్తము ఏమవుతుంది? ప్రాపంచిక విషయాలపైకి వెడుతుంది. ప్రాపంచిక విషయాల వైపుకు ఒక్కసారి చిత్తం మరలింది అంటే ఇక భగవంతుని వైపుకు వచ్చే పరిస్థితి కలిగే అవకాశం లేదు. కనుక వాటి యందు అభిమానాన్ని వదులు. అంతేకాకుండా దురభిమానము, తనపైన తనకు అభిమానం. చాలామందికి ఉంటుంది ఈ అభిమానం. చిన్న పిల్లవాడు కూడా ఇవాల్టి రోజున ఏమిరా ఈ పని చేసింది నీవేనా అంటే వాడు ఏమంటున్నాడు? మనకు ఇటువంటి అలవాటు లేదు అంటున్నాడు. అడిగిన వాడితో కలిపి మనకు ఇటువంటి అలవాటు లేదు, లేదా మాకు ఇటువంటి అలవాటు లేదు. తనను తాను గౌరవించుకొనుట, దీన్నే దురభిమానం అంటాం. తనను తాను గొప్ప చేసుకుని చెప్పుకోవటం. భగవంతుని యందు ఎప్పుడూ ఆర్తి ఉండాలి. నేను ఎప్పుడూ పసివాణ్ణే అనేటువంటి ఆలోచన ఉండాలి. నాకు ఏమీ తెలియదు అనేటువంటి ఆలోచన ఉండాలి. ఏమీ తెలియదు అనుకున్నప్పుడు కదా ఇంకొకరి వద్దకు వెళ్ళి అధ్యయనం చేయడం, తెలుసుకోవటం. నాకే అన్నీ తెలుసు అని అనుకున్నప్పుడు దేన్ని నేర్చుకుంటాడు వాడు? దేన్ని అధ్యయనం చేయగలుగుతాడు? అందరితో నాకు తెలిసినంత విషయం ఇంకెవరికీ తెలియదు అని కనుక అనుకున్నట్లయితే ఎవ్వడూ ఒకవేళ తెలిసినా ఇతడికి చెప్పడానికి ప్రయత్నం చేయడు. పోనీ అని పరిపూర్ణంగా ఏమైనా జ్ఞానం ఉన్నవాడా అంటే అది లేదే. అందుకనే నాకు బాగా జ్ఞానం ఉన్నది అనుకుని గర్వపడేవాడున్నాడే, చాలా ప్రమాదకరమైన స్థితి. అజ్ఞః సుఖమారాధ్యతే, సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అని చెప్పబడింది. అజ్ఞః సుఖమారాధ్యతే, ఏమీ తెలియని వాడికి తేలికగా చెప్పవచ్చు. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ, అన్నీ తెలిసినటువంటి వాడెవడైతే ఉన్నాడో విశేషజ్ఞ, వాడికి చెప్పడం కూడా సుఖతరం, చాలా తేలికగా చెప్పవచ్చు. కానీ జ్ఞానలవ దుర్విదగ్ధం, కొద్దిగా తెలిసి పూర్తిగా తెలుసు అనుకునేటువంటి గర్వంలో ఉన్నవాడే వాణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలేడు అని చెప్పారు. అటువంటి వాడు మూర్ఖునితో సమానం. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్
పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసర్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేతు. కనుక మూర్ఖుడైనటువంటి వాడిని ఎవడు బాగు చేయగలడు? ఇసుకను పిండి ప్రయత్నం చేసి నూనె తీయవచ్చు, నీళ్ళే లేని ఎండమావులలో నీరు త్రాగి దాహాన్ని తీర్చుకోవచ్చు, కొమ్ములు లేనటువంటి కుందేటికి కొమ్ములు సాధించవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మాత్రం మార్చలేం. ఈ మూర్ఖుడు ఎవరయ్యా అంటే ఏమీ తెలియక నాకు అన్నీ తెలుసును అని అనుకునేటువంటి గర్వంలో ఉన్నవాడే మూర్ఖుడు. ఆ కారణం చేత అటువంటి మూర్ఖత్వాన్ని పొందటం ఏదైతే ఉంటుందో దాన్నే అభిమానము అంటాం. అంతేకాదు ఎప్పుడైతే అన్నీ తెలుసు అనుకున్నాడో వాడికి కలిగేటువంటిది గర్వము, దంభము. ఎప్పుడైతే ఆ దంభము కలిగిందో, గర్వం కలిగిందో, ఇంకా వాణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు. అనేక రకాలైనటువంటి గర్వములు, విద్యా గర్వము, సౌందర్య గర్వము, లేదు అంగబలము గనక బాగా ఉన్నట్లయితే ఆ గర్వము, ధనము బాగా ఉన్నట్లయితే ధన గర్వము, ఇలా అనేక రకాలైనటువంటి అధికారం చేతిలో ఉంటే అధికార గర్వము, అనేక రకాలైన గర్వాలు ఈ మనస్సును పట్టి లాగుతూ ఉంటాయి. ఈ మానవుడు ఆ మనస్సును అనుసరించి వాటి జోలికి వెడతాడు. ఎప్పుడైతే వాటి వైపుకు వెళ్ళాడో ఇంకా ఏం చేయగలుగుతారు? వాడిని ఎవరు బాగు చేయగలుగుతాడు? కనుక గర్వాన్ని వదిలిపెట్టాలి, అభిమానాన్ని వదిలిపెట్టాలి. ఈ అభిమానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే గర్వం కలుగుతుంది. అందుకనే ఈ సూత్రంలో అభిమాన దంభాధికం త్యజేత్, ఈ రెండిటినీ వదిలిపెట్టవయ్యా. దురభిమానాన్ని వదిలిపెట్టు, దంభమును గర్వమును కూడా వదిలిపెట్టు. ఈ రెండు వదలకపోతే నీవు దేన్ని సాధించలేవు. గర్వం కలిగితే లోక వ్యవహారమైన విషయాలను కూడా సాధించలేవు. భగవంతుని సంగతి తరువాత. ఈ రెండూ ఉన్నటువంటి వాడి జోలికి అసలు భగవంతుడు రానేరాడు. వాడి కర్మను మాత్రమే, కర్మ ఫలితాన్ని మాత్రమే వాడికి ఇస్తాడు. తన పని నిర్వర్తిస్తాడు తప్ప వాడి వంక చూసే అవకాశం, అవసరం భగవంతునకు లేదు. కనుక మన మనస్సుని ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉంచాలి అంటే అభిమానాన్ని వదిలిపెట్టాలి, గర్వమును వదిలిపెట్టాలి అని ఈ సూత్రం ద్వారా నారదుల వారు మనకు తెలియజేశారు. తరువాతి సూత్రంలో తదర్పితాఖిలాచారస్సన్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం. తత్ అర్పిత అఖిల ఆచార సన్ కామ క్రోధ అభిమాన ఆదికం తస్మిన్ ఏవ కరణీయం. ఒకవేళ నీకు పొరపాటున నీవు ఎంత మనస్సును స్వాస్థ్యపరుచుకున్నా ఇవన్నీ కలిగినాయి అనుకుందాం. కామము, క్రోధము, అభిమానము ఇవన్నీ కలిగినాయి అనుకుందాం. ఈ కలిగిన వాటిని ఒకవేళ అవి కలిగితే వాటిని ఏం చేయాలి? తత్ అర్పిత అఖిలాచార, అర్పించవయ్యా. నీకు కలిగిన వాటినన్నిటినీ అర్పించేసేయి. ఎవరికి అర్పించాలి? తస్మిన్ ఏవ కరణీయం, భగవంతునకే సమర్పించు. కామము కలిగింది, కోరిక కలిగింది. ఈ కోరికను ఏం చేయాలి? భగవంతుని యందు సమర్పించు. భగవంతుని యందు సమర్పించటం అంటే ఏమిటయ్యా? తులసీదాస్జీ అడిగారు, ఏమయ్యా నాకు కలిగినటువంటి ఈ దుఃఖాన్ని పోగొట్టు. ఒకవేళ నీవు పోగొట్టలేదా నీవు నన్ను వివాహం చేసుకో అన్నాడు. తులసీదాసు మగవాడు కదండి, వివాహం చేసుకోమని అడగటం ఏమిటి అనేది మళ్ళీ మనకు ప్రశ్న. పురుషుడవి ఒకండవే ప్రభు అని చెప్పాం మనం. పురుషుడు ఎవరయ్యా అంటే భగవంతుడు.
మనము ప్రియురాండ్రము, వాడికి మనం ప్రియురాండ్రము అయితే, ప్రియులము గనక అయితే, వాడు మనకు ప్రియుడు అయితే కనుక అప్పుడు ఈ భక్తుడు ఏమవుతాడు? స్త్రీ రూపమే అవుతాడు, పురుష రూపం అయ్యే అవకాశం లేదు. కనుక వివాహమైనా చేసుకోవయ్యా, లేదు ఈ కష్టాన్నైనా పోగొట్టవయ్యా. కనుక ఇప్పుడు కష్టాన్ని కూడా ఎవరికి సమర్పిద్దామనుకుంటున్నాడు తులసీదాస్జీ? భగవంతునికే సమర్పిద్దామనుకున్నాడు. కనుక నీకు కలిగిన కష్టం కానీ, నీకు కలిగిన సుఖం కానీ, ఈ రెండిటినీ భగవదాయత్తం చెయ్యి. నీకు కలిగిన అభిమానం కూడా, నీ లోపల కలిగిన కామము, కోరిక కూడా, ధనం బాగా సంపాదించాలి అనే కోరిక కలిగింది. ఏం చేయాలి? సంపాదించు. ఆ సంపాదించిన ధనాన్ని కేవలం వైదిక ధర్మానికే మాత్రమే ఆచరింపజేయి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరు కూడా న్యాయవాదులే. ఈ న్యాయవాదుల్లో ఒక ఆయన తన న్యాయవాద వృత్తిని వదిలేసి ఆశ్రమ స్వీకారం చేశాడు. నాకు ఏమీ అక్కర్లేదయ్యా, నేను అసలు సంపాదించను, ఏ పని చెయ్యను, కాషాయ వస్త్రాన్ని కట్టుకున్నా, ఓ చోట కూర్చున్నా ప్రణవనాద జపం చేస్తున్నాను అని చెప్పారు. కానీ రెండవ న్యాయవాది ఉన్నాడే, ఆయన కష్టపడి తన పని తను చేస్తూ న్యాయవాద వృత్తి వల్ల తనకు కలిగిన ధనాన్ని సత్కర్మలకు వెచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఉత్తములు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే రెండవ న్యాయవాదే ఉత్తముడు. మొదటి న్యాయవాది తన కర్మల నుంచి తాను తప్పుకున్నటువంటి వాడు. చేయవలసిన కర్మను ఆచరించకుండా తప్పుకుని నిర్లిప్తంగా కూర్చున్నాడు. కేవలం నేను ఆశ్రమ స్వీకారం చేయడం వల్ల నాకు ఈ ప్రయోజనం ఉన్నది. ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత కూడా ఈ లోపల వాసనా బీజాలు కనుక అట్లాగే కనుక ఉన్నట్లయితే ఆశ్రమ స్వీకారం చేసి ప్రయోజనమే ఉన్నది? రాజ్యాన్ని, తన సంసారాన్ని, కోశాగారాన్ని, ప్రజలను, అధికారాన్ని, వీటినన్నిటినీ గడ్డి పరకతో సమానంగా వదిలిపెట్టి అరణ్యానికి తపస్సు కోసం వెళ్ళిన భరతుడు ఆ జింక పిల్లను తెచ్చుకుని మళ్ళీ మనస్సులో ఎవరికి చోటిచ్చాడు? భగవంతుడికి ఇచ్చాడా? జింక పిల్లకి ఇచ్చాడా? ఎప్పుడైతే ఆ జింక పిల్ల లోపల ప్రవేశించిందో ఈ భగవంతుడికి చోటు లేకుండా పోయింది. అరణ్యానికి వెళ్ళినా ఈ విషయ బీజములు ఉన్నాయే, ఆ బీజములు ప్రస్తుతానికి ఎండిపోతాయి. విషయ వాసనలు అనబడే బీజాలు లోపల ఎండిపోయి ఉంటాయి. మళ్ళీ దానికి అనుకూలమైన వాతావరణం కనుక ఏర్పడితే మళ్ళీ మొలకెత్తుతాయి ఆ విషయ బీజాలు. గడ్డి వేసవి కాలంలో ఎండిపోతుంది, పచ్చగా కనపడదు మనకి. ఆ గడ్డి పరకలు కూడా రాలిపోతాయి, గాలికి ఎగిరిపోతాయి, నేల మాత్రమే కనపడుతుంది. వర్షకాలం వచ్చి 4 చినుకులు పడేటప్పటికి మళ్ళీ ఆ గడ్డి ఏమవుతుంది? మొలక వస్తుంది. అట్లాగే ఈ విషయ వాసనలు కూడా ఆ బీజాలు లోపల ఉంటాయి. ఆ బీజాలు లోపలే ఎండిపోయి ఉంటాయి. కాస్త తడి తగిలి ఆ విషయ బీజాలకు కావలసిన వాతావరణం ఏర్పడి ఎప్పుడైతే అనుకూల పరిస్థితి కలిగిందో వెంటనే ఆ విషయ వాసనలు మళ్ళీ మొలకెత్తుతాయి. మళ్ళీ వీడు లోక వ్యవహారంలోకి వెడతాడు. లోకవేద వ్యాపారణ్యసేత్ అన్నటువంటి విషయం మృగ్యమైపోతుంది, కనపడకుండా పోతుంది. ఆ పని చెయ్యలేకపోతాం. కనుక ఏం చెయ్యాలి మనం? ఆ విషయవాసన బీజములను కాల్చి బూడిద చేయాలి. ఎప్పుడైతే కాల్చి వేస్తామో అవి మొలకెత్తే అవకాశం లేదు. అవి మొలకెత్తకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? ఇదిగో వీటిల్ని వదిలిపెట్టాలి. ఈ అభిమానం, ఈ గర్వం ఏవైతే ఉన్నాయో వాటిల్ని మొత్తం కూడా ఏం చేయాలి? వదిలిపెట్టడం ఎటు కుదరదు గనక తస్మిన్నేవ కరణీయం, అవి భగవంతునకు సమర్పించవయ్యా నీ లోపల కలిగిన అభిమానాన్ని. అందుకనే ఆ న్యాయవాది అంత తొందరగా మనస్సులో నుంచి పోదు గనుక
తన కర్మను తాను ఆచరిస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఆ సంపాదింపబడిన ధనం కూడా తండ్రి నీవే నాకు ఇచ్చావయ్యా, నేను మళ్ళీ నీ కొరకు ఖర్చు చేస్తున్నాను, నీవు ఇచ్చిన దాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఎవరైనా మన ఇంట దాచి ఉంచమని చెప్పినటువంటి వస్తువుని దాచి ఉంచి మళ్ళీ వాళ్ళు రాగానే వాళ్ళకి ఇవ్వాలి కదా మనం. ఇది నాదే అని అంటానికి అవకాశం లేదు కదా. అట్లాగే సర్వం సహా లోకంలో ఉండే పిపీలికాది బ్రహ్మ పర్యంతము చర అచర సృష్టి జగత్తు మొత్తం అంతా కూడా ఎవరికి చెందినది అంటే భగవదర్పితమైనదే, వాడి సొంత సొమ్ము కనుక వాడిని మళ్ళీ వాడికే అర్పిస్తున్నాం మనం. నీదైనదేమీ ఇవ్వట్లేదు. చిట్ట చివరకు నీదైనటువంటి ఆ హృదయాన్ని ఓ చిన్న పువ్వు భగవంతుని పాదాల వద్ద పెట్టినట్టుగా అలా కనుక ఉంచగలిగినట్లయితే వాడు పులకించిపోతాడు, పరవశించిపోతాడు. భగవంతుడు నాట్యం ఆడతాడు, దివ్యమైన గానం చేస్తాడు. భగవంతుడు కూడా తాను కూడా ఎవరిని గురించి ధ్యానం చేస్తానని చెప్పాడు? భక్తుని గురించే నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. కనుక అటువంటి స్థితిని మనం పొందగలిగితే అంతకన్నా పొందవలసినది ఇంకోటి ఏదైనా ఉన్నదా? ప్రపంచంలో ఎంత గొప్ప పదవినైనా సాధించవచ్చు, కానీ భగవంతుని పాదాల చెంత దొరికినటువంటి ప్రదేశం ఎంత గొప్పది. ఈ పదవులు అన్నిటికన్నా చక్రవర్తి, ఛత్రపతి వీటన్నిటికన్నా గొప్పది. అటువంటి స్థితిని మనం పొందాలి అంటే తస్మిన్నేవ కరణీయం, వాడికే సమర్పించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం సమర్పించగలుగుతామో, అన్నిటినీ ఇయ్యగలుగుతామో, ఒకవేళ కష్టం కలుగుతుంది, ఆ కష్టం కలిగినా భగవంతుడు ఈ పని నాకు చేశాడు, దానివల్ల నాకు కష్టం వచ్చింది కనుక ఇది నాకు సుఖమే అని అనుకోవాలి. అనుకోగలిగితే ఆనందమే. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవితో కలిసి ఆనంద తాండవ నృత్యం చేస్తున్నాడు. ఆ నృత్యం చేసే సమయంలో రాధాదేవి చేతికి ఓ దెబ్బ కనబడింది, గాయం. ఆ గాయాన్ని చూచి ఒక్కసారి నాట్యం చేసేవాడు ఆగిపోయి, రాధా ఈ చేతికి ఇంత గాయం తగిలిందే, ఎప్పుడు తగిలింది, ఎలా తగిలింది, ఎక్కడ తగిలింది, ఇన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. చాలా కాలం అయిందయ్యా ఈ దెబ్బ తగిలి అని చెప్పింది రాధాదేవి. ఈ గాయాన్ని చూస్తే చాలా కాలం అయినట్లుగా నాకు అనిపించలేదు, పచ్చిగానే ఉన్నది గాయం, ఎప్పుడు తగిలింది అన్నాడు. రాధాదేవి ఏమని సమాధానం చెప్పింది? అది చాలా కాలం అయిన మాట నిజమేనయ్యా, కాకపోతే అది చెక్కు కడుతోంది, చెక్కు కట్టినప్పుడల్లా నేను దాన్ని పీకి పచ్చిగా ఉండేటట్టుగా చేసుకుంటున్నాను అన్నది ఆవిడ. దేనివల్ల తగిలింది గాయం నీకు? నీ వల్లనే అని చెప్పింది. నా వల్ల నీకు గాయం అవ్వడం ఏమిటి అన్నాడు. నీ గోరు తగిలి గాయం అయ్యిందయ్యా. ఆ గాయం మానకుండా ఆ నీ గోరు తగలటం వల్ల గాయమైంది గనక నిన్నే నిరంతరం స్మరించడం కోసం, ఆ గాయం ఎక్కడ మానిపోతే నిన్ను మరిచిపోతానేమో అనే భయం చేత ఆ గాయాన్ని నేనే మానకుండా ఆ చెక్కును తీసి పచ్చిగా ఉండేటట్టు చేసుకుంటున్నా. ఆ చెక్కును తీసేటప్పుడు మంట కలుగుతుంది. ఆ కలిగినప్పుడల్లా నాకెవరు గుర్తుకొస్తారు? నీవే గుర్తుకొస్తావు. నీవు గుర్తుకొస్తే కలిగేటువంటి చింతన, బాధ కన్నా ఆనందం ఎక్కువగా ఉంటుంది. శరీరం వల్ల కలిగిన బాధను నీ చింతన వల్ల కలిగేటువంటి ఆనందం వల్ల పోగొట్టుకుంటున్నా నేను. ఈ బాధ వల్లే నీ చింతనను కూడా నేను పొందగలుగుతున్నా. కనుక నిరంతరము నీ చింతన నేను చెయ్యాలి అంటే ఈ బాధ నాకు ఉండాలి. దీన్ని బట్టి మనకు అర్థమైందేమి? మన శరీరానికి కానీ మనస్సుకు కానీ దేనికి బాధ కలిగినా ఆ బాధ కూడా భగవన్నామ స్మరణ చేయడానికి అనుకూలంగా ఉండాలి. దాన్ని మనం అనుకూలంగా మార్చుకోగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా మార్చుకోగలుగుతామో అటువంటి దివ్యమైన స్థితిని మనం పొందగలుగుతాం.
ఆ స్థితిని పొందిన తరువాత ఇక మనం దేన్ని పొందవలసిన స్థితి లేదు. కనుక ఆ రాధాదేవి ఏ స్థితిని పొందిందో ఆ స్థితిని నీకు కలిగిన దుఃఖము కానీ, నీకు కలిగిన సుఖం కానీ, నీకు కలిగినటువంటి ధనము కానీ, నీకు కలిగిన దరిద్రాన్ని కానీ సర్వస్వమును నీవు ఎవరికి సమర్పించాలి? తస్మిన్నేవ కరణీయం. ఈ సూత్రంలో ప్రాముఖ్యంగా మనకు చెప్పినటువంటి మాట ఇదే. ఆయనకు మాత్రమే కనుక మనం సమర్పించగలిగినట్లయితే, సర్వస్వము భగవంతునిదే అయినప్పుడు ఆ భగవంతుడు తన వద్ద ఏం ఉంచుకుంటాడు? ఆయనకు బిరుదు ఉంది, దామోదర. కేవలం దామమును ఉదరమునందు కలిగినవాడు, తనకంటూ ఏవీ లేవు. తనకే కావాలి అనుకుంటే మనకేమిస్తాడు? అన్నీ మనకిచ్చేవాడే కదా ఆయన. ఆయన ఇవ్వకపోతేనే పొందుతున్నామా? కూర్చుని వినగలిగిన అతడు ఇచ్చిన శక్తి చేతనే, కూర్చుని చెప్పగలిగిన అతడు ఇచ్చిన శక్తి చేతనే. ఏ శక్తి అయినా, తిన్న శక్తి కానీ, నిద్రపోయిన శక్తి కానీ, ఇవన్నీ కూడా అతడు ఇచ్చినవే. వాటి రూపం కూడా భగవంతునిదే. కనుక అన్నిటినీ ఆ భగవంతునకు సమర్పించి, నాదేమీ లేదయ్యా, మొత్తం నీదేనయ్యా అని ఎప్పుడైతే అంటామో సర్వమును వాడు మనకే సమర్పిస్తాడు. ఏదీ కోరకుండా భగవంతుణ్ణి ప్రార్థిస్తే, నేను వీడికి ఏమి సమర్పించాలా అని భగవంతుడు మన వెంటబడి జంటగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏది అవసరం వస్తే ఆ పని చేసి పెడుతూ ఉంటాడు. ఏదో ఒకటి కోరితే ఆ ఒక్క కోరిక తీర్చి వెళ్ళిపోతాడు. మనమే వాడి వాళ్ళము అయిన తర్వాత ఇంకా కోరిక కలిగే అవకాశం కూడా ఉన్నదా? ఏ కోరిక అవకాశం లేదు. అందువల్లనే భగవంతుణ్ణి కూడా మనం ఎట్లా అడగాలి, ఏమి అడగాలి? కేవలం ఒక్కటి మాత్రమే కోరుకోవాలి. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంత అపారభూత దయయును తాపస మందార నాకు దయచేయగదే. నిరంతరము నీ పాదసేవ చేయడం కావాలయ్యా. కేవలం నీ పాదసేవ మాత్రమేనా? నీ పాదార్చకులతోటి నెయ్యము. నిరంతరము నిన్ను సేవించే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో స్నేహం కావాలి నాకు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక నీ పాదార్చకులతోటి నెయ్యము. ఈ రెండు మాత్రమేనా? మూడవ కోరిక కూడా కోరాడు సుధాముడు. ఏమని? నితాంత అపారభూత దయా. నితాంతమై అపారమైనటువంటి భూతదయ, సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటం. ఎప్పుడు కలుగుతుంది సర్వప్రాణుల పట్ల ఏకభావన? ఆ ప్రాణి కూడా భగవంతుడే అని అనుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. కనుక మనం అటువంటి స్థితిని పొందాలి అంటే ముందుగా మనకు ఎవరితో స్నేహం కావాలి? భగవంతుని భక్తులతో స్నేహం చేయాలి. ఆ భక్తుల ద్వారా భగవంతుని వద్దకు వెళ్ళాలి. వాడి దగ్గరకు వెళ్ళిన తర్వాత సర్వభూత దయ కలగాలి. ప్రపంచమంతా భగవన్మయము అనే భావన కలగాలి. అప్పుడు తనను తాను సమర్పించుకోవాలి. సర్వస్వము వాడిదే అనేటువంటి భావన కలగాలి. దీన్నే తస్మిన్నేవ కరణీయం అనేటువంటి విషయాన్ని ఈ సూత్రం ద్వారా నారదుల వారు మనకు బోధించారు. మనం ఈ విధానాన్ని అనుసరించవలే అని మనవి చేస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.